నాకే చెప్పు అడగాను. ఎందుకంటే మీకు తెలుసు, గత 45 సంవత్సరాలుగా మరి నేను రాజకీయాలలో ఉన్నా. గత 45 సంవత్సరాలుగా నేను పేదల పక్షాన పోరాడుతున్నా. ఒక వంచనగిరిలోనే నేను 12 ఎకరాల భూమి మరి మోడల్ ఇంటర్మీడియట్ చదివేటోళ్ళకు, టాపర్స్కు, లేడీస్కు, జెంట్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఫినరల్ చేసిన కాడ మా అమ్మను శివుని నిలబెట్టి 7 ఎకరాలు కస్తూర్బా స్కూల్కి ఇవ్వడం జరిగింది. ఇలా అవి అమ్ముకుంటేనే నాకు 50 కోట్లు వస్తాయి. అలాగే శాంపేటలో 14 ఎకరాలు ఇచ్చిన ఫస్ట్ అది ఇలా 3 కోట్ల రూపాయలు అయింది ఎకరం. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, చాలామంది విలేకరులు సీనియర్లు ఉన్నారు. మరి నేను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చిందో మీకు తెలుసు. మరి ఉన్నత వర్గాలను ఎదుర్చుకుంటూ ఒక బీసీ నాయకునిగా చాలా తక్కువ మంది, మరి ఇంకా పోరాడుతున్నా అంటే మీ అందరి సహకారంతోనే నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు వాస్తవాలు చెప్పవలసిన అవసరం నా దగ్గర ఉంది. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మరి అప్పుడు ఇదే టీఆర్ఎస్ సోకాల్డ్ చేయాల మాట్లాడే నాయకులందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, రేఖమ్మ టీఆర్ఎస్ పార్టీలో ఉంది. మరి మాట్లాడేటోళ్ళ పేర్లు నేను చెప్తే వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేవు కూడా. ఎందుకంటే కాలు మొక్కిన వాళ్ళు, గదవులు పట్టుకున్న వాళ్ళు అందరూ కూడా లీడర్లు అయిపోయినారు నాయి. మన ఆ రోజు నేను ఒకటే చెప్పిన, కేటీఆర్ గారు, మీరు ఆయన దీన్ని కూడా అప్పచెప్పకండి. ఇక్కడ ఒక బహిరంగ సభ పెట్టేందుకు కూడా ఛాన్స్ లేదు. మరి ఇక్కడ మరి ఒక దిక్కు పండుగలు వస్తాయి, బతుకమ్మ వస్తుంది, దసరా వస్తుంది. మరి ఉత్సవాల విషయంలో కూడా మీరు ఆలోచించాలి అన్నప్పుడు ఈ లీడర్లే లోపల పోయి చెప్పిండ్రు. భూమి కబ్జా పెట్టేందుకు ఆయనే ఇది వద్దంటాడు, కూడాతో చేపేద్దంటాడు ప్లాట్లు అని అప్పటి చైర్మన్ కాంచి అందరూ అన్నారు. అంటే నేను ఆ రోజు కేటీఆర్కి ఒకటే మాట చెప్పిన, మరి కొండమురుగు 2 ఎకరాలంటే కబ్జా పెట్టొస్తుంది, ఎకరం అంటే కబ్జా పెట్టొస్తుంది, లేకపోతే నా భూమిని ఎవరికన్నా ఫ్రీగా దానం చేస్తుంది. కానీ 150 ఎకరాలు మాత్రం కబ్జా పెట్టరాదు, అది నీకే పెట్టొస్తుంది అని చెప్పిన ఆ రోజు. ఎందుకంటే నాకు అంత పెద్దోని కాదు, అట్టా మాట్లాడుతున్నావు అన్నా అని అన్నాడు. అన్నాక ఆయన నాకు ఆ రోజు నుంచి పర్లేదు. ఆ తర్వాత నేను బయటికి రావడం జరిగింది. అప్పుడు కూడా నేను దీనికోసం పోరాటం చేసినప్పుడు చాలామంది నాకు పూలదండలు వేసింది బండ్లాపి, ఈ మాటలు బయటకు వచ్చినప్పుడు. కానీ దాని తర్వాత మరి ఈరోజు ప్రభుత్వం మారింది. నాకు మొన్న ఓం నమ శివాయ నేను హైదరాబాద్లో ఉన్నా, నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఏమని, ఇట్లా ఒకటి నేను అది కట్టుతున్నా, మాలు కడతా, దాంట్లో ఒక 10,000 మంది పనిచేస్తారు, నేను ఎక్కడా అని కూడా అడిగిన. అంటే ఓసిటీ పక్కా అని అన్నాడు. మరి ఓసిటీ పక్కా అంటే మా వాళ్ళందరినీ ఓసిటీ కాడ ఉన్నాను, ఇక్కడ క్యాంపస్లో ఉండండి, నేను వస్తున్నా అని చెప్పిన. దాని తర్వాత నాకు కూడా కొంత స్వార్థం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నమశివాయ నేను దగ్గరే తీసుకుంటే మరి ఈ కేటీఆర్, ఈ కవిత, ఈ సంతోష్ నమశివాయకు దూరం అయితే మరి ఆయన పెట్టిన అప్పులు ఉంటే వాళ్ళు అందులో పడతారు. కాబట్టి దగ్గర తీద్దామని ఒక ఆలోచన ఉండే. ఉన్నది కూడా చెప్తున్నా నేను.
మరి ఆ ఆలోచనతోనే, ఎందుకంటే ఒక దిక్కు మరి శత్రువు మధ్య నుంచి వస్తుండే కాబట్టి, శత్రువుల మధ్య నుంచి వస్తుండే కాబట్టి కంపల్సరీ శత్రువుకు ఒక భయం పుడుతుంది. అరే ఆడు పోయి మా గురించి అన్నీ చెప్పిండు కావచ్చు అని. నాకైనా అంతే ఉంటుంది, నా మనిషికి దూరం పోయినప్పుడు ఇది జరుగుతుంది అని. ఆ ఆలోచనతో తప్ప నాకేం లేదు, స్వార్థం లేదు. ఈరోజు మరి ఇక్కడున్న మరి కలెక్టర్ గారు కానీ, సిపి గారు కానీ మరి ఇలాంటి సహించరు. వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తున్నారు మన కలెక్టర్ గారు, సిపి గారు ఇట్లా. మరి ఒకవేళ ఆ రోజు వీళ్ళు వచ్చిండ్రు, ఆ రోజు నేను ఓపెనింగ్ చేసిన రోజు వచ్చింది, ఒక కాగితాలు పట్టుకొచ్చింది. మీరు 800 గజాలు అన్నారు, మీరు ఒకసారి చెప్పండి. అది ఒక్క 200 గజాలు ఇస్తే మేము మనిషికి 200 కదా అని చెప్పింది. అన్నప్పుడు 150 గజాలని నేను అప్పుడు అన్నా, అప్పుడు చెప్పిన నేను. కానీ అది జరగలే, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలే. మీ కొంతమంది స్వార్థ అడ్వకేట్స్ వాళ్ళ పేర్లు చెప్ప అడ్వకేట్స్ చేయబట్టి వాళ్ళు ఫెయిల్యూర్ అయింది. వాస్తవమా కాదా? వాళ్ళు పైసలకు అమ్ముడు పోయి ఇలా వీళ్ళని ఎక్కడో ఊరవుతల బారేసింది వాళ్ళని. ఆ రోజు వాళ్ళ పక్షాన్నే ఉన్నా నేను, ఆ రోజు కూడా వాళ్ళ పక్షాన్నే ఉన్నా. మరి అడ్వకేట్ నా దగ్గరికి వస్తా అంటే నేను నన్ను టైం కూడా ఇవ్వలే, ఎందుకంటే ఆ బదనాన్ని నా మీద ఎందుకు అని. ఈరోజు కూడా చెప్తున్నా, రాత్రి నా కూతురు చెప్పింది, నాన్న నువ్వు బీదలో సాయం చేస్తా అన్నావు, నీ పేరు కొండా మురళీధరరావు, నువ్వు కొండా మురళి అని మార్చుకున్నావు, మనం వతందారురావు, కానీ చెడ్డ పేరు రావద్దు నాన్న. నేను ఈరోజు కూడా మీ అందరం కూడా చెప్తున్నా, వాళ్ళు ఏదైతే కాగితం ఉందా మీ దగ్గర, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.